వాట్సాప్ గైస్, కైసే అందరు ఎలా ఉన్నారు? ఎవరీవన్ డూయింగ్ గ్రేట్. అండ్ టుడే కాలేజ్కి అయితే వెళ్తున్నాను. సో ఇలా క్లాస్ అయితే ఉంది, బట్ క్లాస్ వచ్చేసి అరౌండ్ 5:45 ఉంది, బట్ టైం వచ్చేసి అరౌండ్ 12:30 అవుతుంది. సో ఎందుకు ఇంత తొందరగా వెళ్తున్నా అంటే పార్ట్ టైం సర్చ్ చేసుకోవడానికి కాలేజ్లో. ఇదే మా దారి. మేము ఒక సీక్రెట్ దారి కనిపెట్టాం యాక్చువల్గా. అయితే మా రూమ్ నుంచి అటు మొత్తం తిరిగి ఇదే రోడ్కి రావాలి. అయితే మా సీక్రెట్ దారి వచ్చేసి ఎంకాలు ఉంది. సో మా రూమ్ నుంచి కొంచెం ముందుకు వచ్చాం మనకు చెట్ల మధ్యలోకి వెళ్ళి, సో డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళిపోతాం. ఇట్లా అదే తిరిగి రావాలనుకుంటే దాదాపు 2 కిలోమీటర్స్ రావాలి. ఇదే దారి అంటే ఒక 0.8 కిలోమీటర్స్ 0.5 కిలోమీటర్స్ మధ్యలో అయిపోతుంది. సో ఇది అట్లా ఇంకా ఆ దారి పట్టుకొని ఇట్లా వచ్చేస్తాం ఇక. అండ్ వచ్చేసి ఇప్పుడు కాలేజ్కి అయితే వెళ్తున్నాము. అండ్ కాలేజ్లో పార్ట్ టైం గురించి చూపిస్తా. లెట్స్ గో టు కాలేజ్. సో మొత్తానికైతే ఇప్పుడే కనుక్కున్నాం 2 డిపార్ట్మెంట్స్లో. ఒకటి స్పోర్ట్స్ కాంప్లెక్స్, వాళ్ళు ఒక మెయిల్ ఇచ్చారు, ఆ మెయిల్కి అయితే పెట్టాలి అన్నారు. సో అది కూడా మేబీ అవ్వకపోవచ్చు, మ్యాక్సిమం కాదు, ఎందుకంటే చాలామంది ఉన్నారంట ఆల్రెడీ లైన్లో. సో పార్ట్ టైం జాబ్ దొరకకపోవచ్చు. అండ్ ఇంకో డిపార్ట్మెంట్లో కూడా అడిగినాం, సేమ్ వాళ్ళు కూడా అదే రీజన్ చెప్పారు. అండ్ ఇంకా కూర్చోడానికి వెళ్తున్నాయి. ఇక ఫ్రెండ్స్ కూడా ఉన్నారు లోపల 2-3. సో వాళ్ళతో కూర్చొని మనం టైంపాస్ చేయాలి. సో లిటరల్గా ఇప్పుడు 2.5 hours టైంపాస్ చేయాలి. సో టైం వచ్చి 1:15 ఏమవుతుంది. అండ్ 1:15 నుంచి 5:45 వరకు టైం పాస్ చేయాలి ఇక. లేకపోతే రూమ్కి వెళ్ళి మళ్ళీ రావాలి 3.5 hours. సో దానికన్నా బెస్ట్ ఇదే కాబట్టి ఇక్కడే కూర్చున్నామని చెప్పి ఫిక్స్ అవుతాను. అండ్ ఏమో ఇస్తున్నారు ఇక్కడ, చాలామంది ఉన్నారు, కనిపిస్తున్నారా? సో అక్కడ చాలామంది ఉన్నారు, ఏదో అయితే మొత్తానికి ఇస్తున్నారు. చూద్దాం ఏమి ఇస్తారో. ఇక్కడ ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు యాక్చువల్గా, అంటే పిజ్జా పార్టీ అని, వెల్కమ్ పిజ్జా అని, లేకపోతే బ్యాగ్స్ ఇవ్వడం, బుక్స్ ఇవ్వడం, అట్లా ఇస్తూ ఉంటారు. సో మనం తీసుకోవచ్చు ఏదంటే అది, ఏమన్నారు ఎవరు. సో చూద్దాం వాళ్ళు ఇప్పుడైతే ప్రజెంట్గా ఏమి ఇస్తున్నారో, షర్ట్స్ ఇస్తున్నారో ఏమి ఇస్తున్నారో. సో ఏమైనా ఇస్తే నేను చూపిస్తాను. లెట్స్ గో. సో ఫైనల్గా ఇక్కడ ఈవెంట్స్, చిన్న ఈవెంట్స్ అయితే అవుతున్నాయి. సో ఏదో అడగడానికి వస్తే ఏదో అయిపోయినట్టు ఇక మొత్తానికి ఒక బాటిల్ ఇంకా బ్యాగ్ అయితే ఇచ్చారు వీళ్ళు ఈవెంట్స్లో. సో ఇక్కడ అన్ని స్టాల్స్ అన్నీ పెట్టారు కదా. సో బాటిల్స్ ఇస్తున్నారు, బ్యాగ్స్ ఇస్తున్నారు, స్పెట్స్ కూడా ఇచ్చారు ఆఖరికి. సో అండ్ ఈ స్పెట్స్ పైన ప్రింట్ ఏమో ఉంది, చూపిస్తా. అండ్ చూద్దాం ఇంకా నెక్స్ట్ ఈవెంట్స్లో ఏమైనా పార్టిసిపేట్ చేయొచ్చు అంటే చేయొచ్చు. సో నెక్స్ట్ వెళ్ళి కనుక్కోవాలి. సో ఇంకెళ్ళి కనుక్కోవాలి పార్ట్ టైం గురించి. అండ్ బ్యాగ్లో పెట్టేసుకొని సో లెట్స్ గో టు మీట్ ఇన్సైడ్ ద పీపుల్ హూ ఆర్ హైరింగ్ ఫర్ పార్ట్ టైం ఆర్ నాట్. సో లెట్స్ గో ఇన్సైడ్. అండ్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను మాత్రం ఏమనుకోండి, బట్ కొంచెం మాకు కూడా అలవాటు కావాలి కదా మంచిగా ఫ్లూయెంట్గా. సో అప్పుడప్పుడు ఇట్లా ఇంగ్లీష్లో ముత్యాలు వస్తుంటే అట్లా అందుకోండి అందరు మీరు, ఓకేనా? సో లెట్స్ గో. లైబ్రరీకి వెళ్తాము, లైబ్రరీలో జస్ట్ వాచ్. సో మొత్తానికి ఎట్లుంది సిచ్యువేషన్? అనుకుందొక్కటి అయినదొక్కటి, బోల్తా కొట్టిందే బుల్బుల్ పిట్ట అన్నట్టు ఉంది పరిస్థితి. సో అనుకుందా ఏంకైతే వచ్చినానో జాబ్ పర్పస్ అస్సలు పని కాలే, కానీ వచ్చిన తర్వాత ఒక ఈవెంట్ ఉందని తెలిసింది. సో దానికి ఎంజాయ్ చేసి బయటికి అయితే వచ్చినాము. సో మళ్ళా ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 1:40 అయితే అవుతుంది. ఎవరు లేరు, ఫ్రెండ్స్ కూడా అందరు రూమ్కి వెళ్ళిపోయినారు. ఇంకా 3 hours ఉంది క్లాస్ స్టార్ట్ అవ్వడానికి. 3 hours 45 minutes ఉంది. సో ఇంకా వాళ్ళు ఎంత అడిగినా కూడా కాలేజ్లో పార్ట్ టైం గురించి వాళ్ళు ఒక యాప్ ఉంటుంది హ్యాండ్ షేక్ అని. సో అందులోకి వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి, అందులో దొరుకుతాయని అంటారు. బట్ అందులో చెక్అవుట్ చేస్తేనేమో అసలు ఏం లేవు. ఇంకా ఆన్ క్యాంపస్ దొరకడం కష్టమైపోతుంది. అసలు చాలామంది వచ్చారు ఈసారి ఇండియన్స్.
వాళ్ళని సగం మంది తీసుకున్నారు. ఇక్కడ కూడా ఎట్లా ఉందంటే ఇక మొత్తం గర్ల్స్నే హైర్ చేసుకుంటున్నారు ఇండియాలోకనే. బాగా ఇండియాలో ఎట్లా ఉంటారు బాగా గర్ల్స్ వస్తే, సో ఇక్కడ కూడా అందరూ ఇక్కడ కూడా అట్లనే ఉన్నారు. సో రిక్రూట్ చేసుకునే వాళ్ళు ఇండియన్సే ఉన్నారు సగం మంది. సో అట్లా సగం మంది ఇండియన్ వాళ్ళే గర్ల్స్ని ఎక్కువ తీసుకున్నారు, బాయ్స్ని చాలా తక్కువ తీసుకున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆన్ క్యాంపస్లో జాబ్ దొరకడం ఇట్స్ సో డిఫికల్ట్. సో మళ్ళీ ఇప్పుడు రూమ్కి అయితే వెళ్ళిపోతాయి ఇంకా. అండ్ ఈవెంట్ అయితే ఎంజాయ్ అయితే చేశాను ఇక. సో వాళ్ళ బ్యాగ్, స్పెట్స్, నేమ్స్ రాసుకోవడానికి చిన్న బుక్లెట్ లాంటివి, అదే ట్యాగ్స్ ఉంటాయి కదా, సో అట్లాంటివి ఇచ్చారు. అండ్ నడిచే ఏది వచ్చినా ఫ్రీ అని ఇచ్చారు కదా మనకి, సో తీసుకొని వచ్చుకున్నారు అదర్ ఫ్రెండ్స్ అందరూ. సో నేను కూడా తీసుకున్నాను ఇక, అందులో బాటిల్ కూడా ఇచ్చారు. అండ్ దట్స్ ఇట్. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పార్కింగ్ యార్డ్లో ఉన్నా. సో రూమ్కి అయితే వెళ్తున్నా. సో మళ్ళీ నేను 5:45 మళ్ళీ వస్తా క్లాస్కి. 5:45 క్లాస్ స్టార్ట్ యాక్చువల్గా. సో 5కి అట్లా బయలుదేరుతా రూమ్ నుంచి. సో క్లాస్కి వచ్చే వరకు 5:45, 5:15, 5:20 అట్లా అవుతుంది. వాకబుల్ డిస్టెన్సే, ఒక 1 కిలోమీటర్ ఉంటుంది మ్యాక్సిమం. ఇంకా డైలీ 1 కిలోమీటర్ వాకింగ్ అయిపోతుంది. సో జిమ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది నాకు. కవర్ అయిపోతుంది ఆ జిమ్ ఇక్కడ. రోజు 2 కిలోమీటర్స్ నడిచి అప్ అండ్ డౌన్ 2 కానీ ఇక్కడ నడుస్తాం. అండ్ ఇంకొచ్చేసి అంతే, ఇంకా వేరేది కూడా ఏం లేదు. అండ్ అటు ఎంకాల సైడు రగ్బీ స్టేడియం కూడా ఉంటుంది, ఎంకాల మొత్తం లాస్ట్. సో యూఎస్లో క్రికెట్ అనేది చాలా తక్కువ ఆడతారు కాబట్టి క్రికెట్ అసలు స్పోర్ట్స్ ఉండదు. ప్రైవేట్గా ఆడుకోవచ్చు మనం బయటికి వెళ్ళి గ్రౌండ్ బుక్ చేసుకుని అట్లా. బట్ యూఎస్లో క్రికెట్ అయితే పెద్దగా ఆడరు. అండ్ రగ్బీ బాగా ఆడతారు, ఫుట్బాల్ ఆడతారు, ఇది ఆడతారు మళ్ళీ ఫైనల్గా ఇది మన బేస్బాల్ ఆడతారు. సో ఈ 3 పాపులర్ గేమ్స్ ఇక్కడ. బట్ ఇండియాలో మాత్రం క్రికెట్ చాలా బాగా ఆడతారు, బట్ ఇక్కడ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ వెదర్ కండిషన్స్ ఎట్లున్నాయంటే వచ్చినప్పుడు బాగా చల్లగా ఉండే, బట్ ఆ చల్లదనం బాగా అలవాటు అయిపోయి ఇప్పుడు కొంచెం వేడి వచ్చినా కూడా చెమటలు కారిపోతున్నాయి అసలు ఘోరంగా. సో దానివల్ల ఏం చేయలేకపోతున్నాం. చూడండి చెమటలు ఎట్లా కారిపోతున్నాయి గలీజ్గా. అండ్ కటింగ్ కూడా ఎలా ఉంది కూడా కమెంట్ చేయండి. సో మనమే చేసుకున్నాం కటింగ్. So, and if you enjoy this video, please do like, share and subscribe to my channel UsaHarshaVlogs, and don't forget to share with your friends. And otherwise, take care. Bye bye. See you in the next vlog.